మా లడ్డూకి పెళ్ళి అవ్వలేదు బ్రో. ఎవరైనా పిల్లలు ఉంటే చూడండి బ్రో, మా లడ్డూ కోసం చాలా బాధపడుతున్నాడు లోపల థియేటర్లో. ఇక్కడ కూర్చొని ఇంకా ఏడుస్తున్నాడు బ్రో. నాకు చాలా బాధ వేసింది. బట్ సినిమా విషయంకి వెళ్ళిపోతే నాగవంశీ గారు ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్గా అదే సినిమా. వచ్చామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా. చాలా అంటే చాలా బంచెస్ ఆఫ్ పంచులు ఉన్నాయి. ఎంత నవ్వుకున్నోడికి నవ్వితే నవ్వినంత. మనం పెట్టే టికెట్ రేట్ కన్నా ఎక్కువ పంచులు ఉన్నాయి సినిమాలో. చాలా చాలా ఎంజాయ్ చేస్తాం థియేటర్లో. కాకపోతే నాకేమనిపించిందంటే ఏ స్టోరీ లేదు, ఏ కనెక్టివిటీ లేదు, ఓన్లీ పంచెస్ ఉంటే, ఓన్లీ కామెడీ పంచెస్ ఉంటే సినిమా చూడగలమా అనేది నా క్వశ్చన్ మార్క్. ఇంకొకటి ఆ సాంగ్స్ కూడా 1 or 2 ఇంప్రెసివ్గా అనిపిస్తాయి తప్ప రిమైనింగ్ అంత ఎక్కేసే అంత అయితే ఏం లేదు. నాకు అది అనిపించింది. ఒక స్వాతిరేట్ సాంగ్ చాలా కనెక్టివిటీగా అంటే బీజమ్స్ దాన్ని మ్యూజిక్ త్రో ఎంజాయ్ చేయడానికి అనిపిస్తుంది. రిమైనింగ్ అంత అనిపించదు. కాకపోతే చాలా సినిమాల్లో హీరోయిన్ మిస్ అవ్వడమో, హీరోయిన్ క్యారెక్టర్ తక్కువ ఉందని ఫీల్ అవ్వడమో, హీరో క్యారెక్టర్ లేదు అని ఫీల్ అవ్వడమో ఉంటుంది. బట్ దీంట్లో హీరో లేరు, హీరోయిన్ లేరు. కానీ ఎక్కడ హీరో లేరు, హీరోయిన్ లేరు అనే ఫీలింగ్ అయితే ఎక్కడ అనిపించదు. చాలా త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తాం. కాకపోతే వాళ్ళు ఫస్ట్ హాఫ్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండు. అక్కడక్కడ బోరింగ్ సీన్లు ఉంటాయి. ఓన్లీ పంచెస్ వస్తాయి, గ్యాప్ వస్తుంది, పంచెస్ వస్తాయి. ఇలా అనిపించింది నాకైతే. ఓవరాల్గా మ్యాడ్ వన్ దీనికి దానికి కంపారిజన్ లేదు బ్రో. దాంట్లో స్టోరీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్ని కామెడీ ఉంటుంది. బట్ ఇందులో ఓన్లీ పంచెసే ఉన్నాయి. బాయ్. ఓకే బాయ్. సంగీత్ శోభన్ సీక్వెల్ ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా? సీక్వెల్ రీచ్ అయ్యారండి. రీచ్ అయ్యారు. వాట్ అబౌట్ ద నెక్స్ట్ సీక్వెల్? అది ఇంకా మాకు తెలియదు. ఉందా నెక్స్ట్ సీక్వెల్? ఉంది. మూవీ ఎంత కలెక్ట్ చేస్తాను? బాగానే కలెక్ట్ చేస్తాను. అంటే సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటంటారు? అంటే కామెడీ ఇది హైలైట్ సీన్ అట్లా ఏమైనా అనిపించిందా? అంటే హైలైట్ కామెడీ ఫస్ట్ హాఫ్ ని రీచ్ కొడుతుందా? కొడుతుంది. సెకండ్ దానికన్నా బాగుందా ఫస్ట్ హాఫ్ కన్నా? బాగుంది. ఇప్పుడు ఐపీఎల్ ఇవన్నీ వచ్చినాయి కదా, దీనికి ఏమైనా కాంపిటీషన్ అనుకోవచ్చు? అట్లా ఏమనుకోదు. దాంది దీంది ఓకే. కంప్లీట్ మూవీ ఎంజాయ్ చేస్తారండి. కంప్లీట్గా సమ్మర్కి మంచిగా మొత్తం కామెడీ సీన్స్ ఎక్కువ. కామెడీ సీన్స్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.